ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. వారిని సాధారణంగా వేదిక మీదకి స్వాగతం పలుకుతున్నాం. అలాగే ఈ చేతన ఇండియా టీం మెంబర్స్ శ్రీమతి మాధవి గారిని కూడా వేదిక మీదకి రావాల్సి జరుగుతున్నాం. శ్రీమతి యాదగడ్డ వెంకటరావు కూడా వేదిక మీదకి రావాల్సి జరుగుతున్నాం. శ్రీ శేషగిరిరావు గారు మీరు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం. అలాగే మన కమ సంఘం ఈరోజు మనం అందరూ కూర్చోండి. సమాజంలో సేవ అనేది ముఖ్యమైతే ఈ సేవ ఇంప్లిమెంటేషన్ చేయాలి. దాని వెనకాల ఒక ట్రాన్సాక్షన్స్ ఆ విధంగా ముందుకు నడపాలి ఏంటంటే దానికి ఒక డెడికేషన్ అనేది ఎంతో ముఖ్యం. దానికి ప్రతి ఒక్క కార్యక్రమానికి ఒక ఇండియాలో కానీ వరల్డ్ వైడ్ లో కానీ ఒక అప్రాక్సిమేట్లీ 6 కంట్రీస్ లో నడుపుతుంటున్నారు. అప్రాక్సిమేట్లీ 6 కంట్రీస్ లో ఈ చేతన ఫౌండేషన్ అనే ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారికి ఈ చేతన ఫౌండేషన్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు శ్రీ వెలిగల రవికుమార్ గారు. వారితో మన సంస్థలో మియాపూర్ వారి ద్వారా వారికి నేను ఒక చిన్న విజ్ఞప్తి చేశాను. సార్, మాకు కమ సంఘం ద్వారా కొంతమంది మహిళలకి ఈ విధంగా పుట్టు విష్ణు పంపిణీ కార్యక్రమం చేపట్టాలి, మీరు తగినటువంటి సహాయ సహకారాలు అందించాలి అని ఒక చిన్న మెసేజ్ నేనేమి ఆయన ఫోన్ కూడా చేయలేదు. చిన్న మెసేజ్ చేయగానే జస్ట్ 1 minute లో ఎస్ మీరు చేయండి, గో హెడ్ అని చెప్పి ఆయన మనకి సపోర్ట్ ఇచ్చారు. ఆయన ఇదే సందర్భంలో ఒక మాట అన్నారు, ఇది ఒక కమ్మ సామాజిక వర్గాలే కాదు, మన అన్ని సామాజిక వర్గాలకి మనం ముందుండి హెల్ప్ చేయాలి, అదే మా చేతన ఫౌండేషన్ మోటివ్ అని మన ఆయన చెప్పారు. ఆయన చెప్పిన ఆ స్ఫూర్తితోనే మేము ఈరోజు మనం ఈ కుట్టు శిక్షణ శిబిరం కానీ ఈ కుటుంబేశ్వర పంపిణీ కార్యక్రమం కానీ ఆయన యొక్క స్ఫూర్తితో మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఇప్పుడు మన రవికుమార్ గారు ప్రసంగించవలసిందిగా కూర్చున్నాం. హలో, ఈ ఉచిత కుటుంబేశ్వర పంపిణీ కార్యక్రమం మరియు శిక్షణ కార్యక్రమానికి వచ్చేసినటువంటి నా మహిళా సోదరులకి ప్రతి ఒక్కరికి కూడా సాదర స్వాగతం పలుకుతున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి మన చేతన ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ శ్రీ వెలిగల రవికుమార్ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. వారిని సాధారణంగా వేదిక మీదకి స్వాగతం పలుకుతున్నాం. అలాగే ఈ చేతన ఇండియా టీం మెంబర్స్ శ్రీమతి మాధవి గారిని కూడా వేదిక మీదకి రావాల్సి జరుగుతున్నాం. శ్రీమతి యాదగడ్డ వెంకటరావు కూడా వేదిక మీదకి రావాల్సి జరుగుతున్నాం. శ్రీ శేషగిరిరావు గారు మీరు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం. అలాగే మన
కమ సంఘం ఈరోజు మనం అందరూ కూర్చోండి. సమాజంలో సేవ అనేది ముఖ్యమైతే ఈ సేవను ఇంప్లిమెంటేషన్ చేయాలి. దాని వెనకాల ఒక ట్రాన్సాక్షన్స్ ఆ విధంగా ముందుకు నడపాలి ఏంటంటే దానికి ఒక డెడికేషన్ అనేది ఎంతో ముఖ్యం. దానికి ప్రతి ఒక్క కార్యక్రమానికి ఒక ఇండియాలో కానీ వరల్డ్ వైడ్లో కానీ ఒక అప్రాక్సిమేట్లీ 6 కంట్రీస్లో నడుపుతుంటున్నారు. అప్రాక్సిమేట్లీ 6 కంట్రీస్లో ఈ చేతన ఫౌండేషన్ అనే ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారికి ఈ చేతన ఫౌండేషన్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు శ్రీ వెలిగల రవికుమార్ గారు. వారితో మన సంస్థలో మియాపూర్ ద్వారా వారికి నేను ఒక చిన్న విజ్ఞప్తి చేశాను. సార్, మాకు కమ సంఘం ద్వారా కొంతమంది మహిళలకి ఈ విధంగా పుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమం చేపట్టాలి, మీరు తగినటువంటి సహాయ సహకారాలు అందించాలి అని ఒక చిన్న మెసేజ్ నేనేమి ఆయనకి ఫోన్ కూడా చేయలేదు. చిన్న మెసేజ్ చేయగానే జస్ట్ 1 మినిట్లో ఎస్ మీరు చేయండి, గో హెడ్ అని చెప్పి ఆయన మనకి సపోర్ట్ ఇచ్చారు. ఆయన ఇదే సందర్భంలో ఒక మాట అన్నారు, ఇది ఒక కమ్మ సామాజిక వర్గాలే కాదు, మన అన్ని సామాజిక వర్గాలకి మనం ముందుండి హెల్ప్ చేయాలి, అదే మా చంద్ర ఫౌండేషన్ మోటివ్ అని మరి ఆయన చెప్పారు. ఆయన చెప్పిన ఆ స్ఫూర్తితోనే మేము ఈరోజు మనం ఈ కుట్టు శిక్షణ శిబిరం కానీ ఈ కుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమం కానీ ఆయన యొక్క స్ఫూర్తితో మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఇప్పుడు మన రవికుమార్ గారు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం అండి అందరికీ. ఇక్కడికి ఈరోజు మీ అందరికీ కుట్టు మిషన్లు ప్రొవైడ్ చేసే ఇది కల్పించినందుకు లీలా ప్రసాద్ గారికి, మియాపూర్ కమ సంఘం వారి అందరికీ కూడా ధన్యవాదాలు. మేము చేయటం ఒకటే కాదు, చేసేదానికి మాకు సహకరించే వాళ్ళు ఉండటం వల్ల మేము ఈ పనులన్నీ చేయగలుగుతున్నాం. ఆ విధంగా సహకరించినందుకు మియాపూర్ కమ సంఘం వారికి, లీలా ఎస్పెషల్లీ మాతో కోఆపరేట్ చేసిన లీలా ప్రసాద్ గారికి ధన్యవాదాలు. ఇంకా కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మనకి ఏం కావాలన్నా తప్పకుండా ఫ్యూచర్లో కూడా చాలా ప్రోగ్రామ్స్ చేస్తాం. ఇది ఒక్కటే కాకుండా మీలాంటి వాళ్ళ సహకారం కూడా మాకు ఎప్పుడు కావాలి. ఎందుకంటే మేము ఎక్కడో డబ్బులు తీసుకుని వస్తాం, కానీ దాన్ని ఇచ్చే 10 రూపాయలు కావాల్సిన నీడీ పర్సన్స్కి వెళ్ళడం అనేది ఇంపార్టెంట్ మాకు. అలాంటి దానికి మీ అందరి కృషి తప్పకుండా ఇచ్చేసి మాతో కోఆపరేట్ చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. తప్పకుండా కలిసి ఫ్యూచర్లో చాలా ప్రోగ్రామ్స్ చేస్తామని. ఇప్పుడు మన మియాపూర్ కమ సంఘం గౌరవాధ్యక్షులు శ్రీ డిఎస్ సత్యప్రసాద్ గారి ప్రసంగించవలసి ఈనాటి ఈ కార్యక్రమానికి మరి ఏదైతే ఈ కార్యక్రమం తీసుకున్నామో దానికి ముఖ్యమైనటువంటి ఈ కుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమాన్ని స్పాన్సరర్స్ అయినటువంటి చేతన ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ గారు వెనిగల రవికుమార్ గారికి, అలాగే వారి మిత్ర బృందం అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి 7-8 సంవత్సరాల క్రితం మన మియాపూర్ కమ సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ సంవత్సరం లీలా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో అధ్యక్షతన చాలా మంచి కార్యక్రమాలు చేపట్టడం, అంటే ఆయన గత సంవత్సరంలో చెప్పారు మనం ఇంకా బాగా ముందుకు తీసుకెళ్ళాలి ఈ కమ సంఘాన్ని అని. ఈ సేవా కార్యక్రమాల్లో ఆయన కూడా ఎడతెరిపి లేకుండా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి ప్లానింగ్ చేస్తూ ఉన్నారు. వారికి కూడా ఈ అందరి సంవత్సరంలో ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు. అలాగే మరి ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయడానికి రవికుమార్ గారు చేతన ఫౌండేషన్ నుంచి వారు కూడా ముందుకు వస్తామని చెప్పారు. వారికి ప్రత్యేకంగా నా మియాపూర్ కమ సంఘం తరఫున
కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ మిషన్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు కూడా యాక్చువల్గా నీడి ఎవరికైతే అవసరమో ఒక కుటుంబాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమంలో మేము కొంత స్క్రూటినీ చేసి చేయాల్సి వచ్చింది. దాంట్లో కూడా మరి లీలా ప్రసాద్ గారు ప్రమాణంగా పనిచేశారు. మీరు కూడా ఈ స్ఫూర్తితో ఇంకా నిజంగా ఎవరికి అవసరం, ఎలాంటి అవసరం ఉన్నా మన దృష్టికి తీసుకొస్తే మనం చేతన వాళ్ళతో మాట్లాడి, చేతన ఫౌండేషన్తో మాట్లాడి మనం ఇంకా ఏ కార్యక్రమాలు మంచి చేయదలుచుకున్నామో వాటన్నింటినీ కూడా ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీరు తీసుకున్న మిషన్తో ఇంకొక ఇప్పుడు 8 మిషన్లో మనం ఇస్తున్నాం. 8 మందిని మీరు ట్రైనింగ్ ఇచ్చి నేర్పితే మళ్ళీ వాళ్ళకి మనం ఒక సర్టిఫికేట్ ఇచ్చి, మన ద్వారా చేతన ఫౌండేషన్ ద్వారా ఒక సర్టిఫికేట్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి మళ్ళీ మిషన్స్ ప్రొవైడ్ చేయడానికి. రెండోది సార్ చెప్పినట్టు, మన చేతన ఫౌండేషన్ చైర్మన్ గారు చెప్పినట్టు, ఎలాగంటే ఈ యొక్క కుల మతాలకు అతీతంగా కూడా కొన్ని చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. సంఘం పేరు కమ్మ సంఘమైన కొన్ని కార్యక్రమాలు బయటికి కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అలాంటి దాంట్లో కూడా మీరు ఆలోచన చేసి ఇప్పుడు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావాల్సిందిగా మీ సహాయం సహకారాలు కావాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. శ్రీమతి భవానీ గారు ఇప్పుడు మేము మాట్లాడుకుంటూ ఉండగా ఇంటర్నల్ కమిటీలో మహిళలకి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఈ కుటుంబ శిక్షణ శిబిరం కాకుండా ఇంకా ఫర్దర్గా ఏ విధంగా వెళ్ళాలి అని ఆవిడ డిస్కషన్ చేస్తున్నప్పుడు ఆవిడ మీ వల్ల ఇప్పుడు మన రవికుమార్ గారి నాయకత్వంలో నుండి చేతన ఫౌండేషన్ కానీ మేము అరేంజ్ చేయగలం. బ్యాక్ ఎండ్లో ఉండి దాన్ని ముందు తీసుకెళ్ళి ఇంప్లిమెంటేషన్ చేసేవాడు కూడా ఉన్నారు. దాన్ని మనం భవానీ గారికి చెప్పాం మా కమిటీలో ఈసీలో. ఆవిడ ఈ శిక్షణ శిబిరం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా సర్టిఫికేషన్ వెళ్ళాలి, ఈ కాకుండా జూట్ బ్యాగ్లో కూడా శిక్షణ శిబిరం ఏ విధంగా చేయాలి అన్నీ కూడా ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు భవానీ గారు చెప్తారు. నమస్తే అండి అందరికీ. నా పేరు భవానీ. ఇది ఫస్ట్ లేడీస్కి ఏదైనా హెల్ప్ చేయడం అని అంటే ఫస్ట్ నుంచి నాకు ఇంట్రెస్ట్గా ఉండేది. అట్లాగే ఇప్పుడు మనాడ అనేది కాకుండా ఇప్పుడు చేసేవాళ్ళు లేడీస్ ఎవరైతే మీరు నలుగురికి నేర్చుకొని ఆ మీ నలుగురు మళ్ళీ ఇంకొక నలుగురికి నిజంగా అవసరం ఉండి వాళ్ళకి మనం హెల్ప్ చేస్తే వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది. ఆ నలుగురి ద్వారా ఇంకొక నలుగురు అలా మనం బిల్డప్ చేసుకుంటే వెళ్తే ఆ నలుగురికి ఇంకొక నలుగురు అలా బిల్డప్ చేసుకుంటే మనం లేడీస్ ఇట్లానే ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే ముందుకు తీసుకెళ్ళడానికి నేను హెల్ప్ చేస్తాను. దీని తర్వాత ఇప్పుడు మీరు నేర్చుకున్న తర్వాత మీ సర్కిల్లో ఇంకెవరైనా ఉంటే మీ ఇంటి దగ్గర చెప్పండి. మన క్యాస్ట్ అనే కాదు, ఓన్లీ చౌదరీస్ అలానే కాదు, నిజంగా వేరే క్యాస్ట్ ఏమైనా నిజంగా వాళ్ళకి అవసరం ఉంటే ఆ కుటుంబానికి వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు, వాళ్ళ చదువులు, అట్లాగే వాళ్ళ ఫ్యామిలీలో ఇంకేదన్నా చదువుకునే జాబ్ లేని వాళ్ళు లేదా లేడీస్ ఉన్నారు, కొంతమంది ఆడపిల్లలు అయితే అసలు కొంచెం క్వాలిఫికేషన్ కూడా తక్కువ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి మనం ఏదైనా నేర్పించి లేదా జాబ్ మేళలాగా ఏదైనా కండక్ట్ చేసి వాళ్ళకి ఏదైనా నెక్స్ట్ ఎక్కడైనా జాబ్ ఉంటే చూసే ప్రయత్నాలు కూడా చేద్దాము. అట్లాగే ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని, ఇది లేడీస్ ద్వారా ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని ఆ గ్రూప్లో నిజంగా హెల్ప్ చేసుకునే వాళ్ళు ఉంటే ఒకరికొకరు చేసుకొని ఇంకా ఏమేమి ప్రోగ్రామ్స్ చేయించాలని డిస్కస్ చేసుకొని తర్వాత ఏదైనా ఉంటే మనకు యూజ్ అవుతుందనుకుంటే కనుక ఆ రకంగా హెల్ప్ చేయడానికి నేను ముందుంటాను. థ్యాంక్ యూ అండి, అవకాశం ఇచ్చినాను. కొద్దిసేపట్లో మన మియాపూర్ కార్పొరేటర్ శ్రీ ఉప్పుపాటి శ్రీకాంత్ గారు చేస్తున్నారు. దాని ముందు ఈ సమయంలో కొన్ని మీకు కూడా విషయాలు తెలియడం కోసం కొన్ని విషయాలు చెప్తున్నారు. మన ఎడ్యుకేషన్ సంబంధించి కూడా మన సంఘం నుంచి మన ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ మోవాజ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ల్యాప్టాప్స్ కానీ ట్యాబ్స్ కానీ అన్నీ కూడా మన గవర్నమెంట్ స్కూల్ ఎవరైనా చూస్తున్నారో గవర్నమెంట్ స్కూల్, ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ ఏంటంటే అక్కడ ఆల్రెడీ భరించగలరు కాబట్టి అవన్నీ కూడా సైకిల్ 20,000 ల్యాప్టాప్ ఇవన్నీ కూడా ఇస్తానికి మోవాజ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు వచ్చారు. అలాగే కాలేజీ జూనియర్ కాలేజీలో వశిష్ట కాలేజీ వాళ్ళు మన త్రూ మన ద్వారా వెళ్ళే వాళ్ళకి 30 to 40% వాళ్ళు కూడా డిస్కౌంట్ ఇస్తున్నారు. ఆ అవకాశాన్ని కూడా మన ఎవరైనా కావాలంటే అది కూడా మనం వినియోగించుకోవచ్చు. నిన్ననే మెడికోర్ హాస్పిటల్తో టైప్ చేసాం. త్రూ మన ద్వారా వెళ్ళేవాళ్ళందరికీ కూడా 30% డిస్కౌంట్ ఫెసిలిటీ. ఇది మొత్తం ల్యాబ్లో కానీ డాక్టర్ కన్సల్టెన్సీలో కానీ ఎవ్రీ ఇయర్ ఒకసారి ఫ్రీ చెకప్, మెడికల్ చెకప్
40 years అబౌవ్ వాళ్ళందరికీ కూడా అవి కూడా మెడికల్ హాస్పిటల్ 10,000 మెంబర్స్. ఇప్పుడు ఒకరిద్దరు అయితే గతంలో అయితే కమ్మ సమాజం 10,000 అని సరౌండింగ్స్ వాళ్ళందరూ కూడా ఆ ఉద్దేశంతో 10,000 పీపుల్కి నిన్న అగ్రిమెంట్ చేసుకున్నాం. అదేవిధంగా మహిళలకి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు కూడా నిన్న రీసెంట్గా చేయించాం. అవి కూడా కొంతమందికి అరేంజ్ చేయించాం. కొంతమంది ఇంకా కావాలి వాళ్ళకు కూడా మీరు 3 రోజుల్లో వాళ్ళు కూడా అరేంజ్ చేస్తాం. ఇప్పుడు ఈరోజు ఈ శిక్షణా శిబిరం ఉంది. ఈ శిక్షణా శిబిరం ఈ పంపిణీ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ శిక్షణా శిబిరం ఏ రోజు వీక్లీ 2 days అది డైలీగా ఆ విధి విధానాలు కూడా ఈ రోజు ఈవినింగ్ కానీ 2-3 రోజుల్లో అవి కూడా మీకు తెలియజేస్తాం. ఫర్దర్ ప్రోగ్రామ్స్ ఫర్దర్ ఏమన్నా సరే మీ అందరికీ కూడా తెలియజేస్తాం. మేము ఎప్పుడు కూడా రాజకీయ ఎజెండాలు లేవు, మాకు ఏమీ లేదు. ఒకటే సర్వీస్ మోడల్ ద్వారా తెలియజేయడం తప్ప మాకు ఏ హిడెన్ ఎజెండాలు లేవు. అది ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా నేర్చుకోండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాము. మేము ఈ శిక్షణ చేతన ఫౌండేషన్ ద్వారా గుంటూరులో శిక్షణ ఇస్తున్నాము. ఇప్పుడు ఆల్రెడీ మిషన్లకు వచ్చారు, మీరు అంతా నేర్చుకున్నారమ్మా, వచ్చా మీకు. అయితే ఈ శిక్షణ అనేది అంటే మేము ఎలా ఇస్తామంటే 2 కాకుండా ఒక 20 మంది ఉన్నారనుకో, అంటే మోటివేషన్ అనమాట. వాళ్ళు బాగా నేర్చుకున్నారు, వీళ్ళు బాగా నేర్చుకున్నారు. అందుకని మీరు లీలా ప్రసాద్ గారు వీళ్ళంతా బాగా మంచి ఇది ఇచ్చారు, మీకు అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని మీరు బాగా ఉపయోగించుకోండి. ఎలా అంటే మీ చుట్టుపక్కల చాలా మంది ఉంటారు, ఇలాంటి అవకాశం దొరక్క ఎక్కడ నేర్చుకోవాలో తెలియక ఒకవేళ ఉన్నా కూడా వాడు 10,000 అడిగి 20,000 అడిగి అలా కోర్సు ఉందమ్మా. ఈ దీంట్లోనే 40,000 నాకు తెలిసిన వాళ్ళు చేరారు. అక్కడే గుంటూరులో అలా జాయిన్ అయ్యి కూడా మళ్ళీ మా దగ్గరికి వచ్చారు. ఫ్రీగా నేర్చుకున్నారు, చాలా బాగా నేర్చుకున్నారు. అందుకని మీరు మీ చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, దీంట్లో ఎవరితో సంబంధం లేదు, ఏసీతో కానీ ఫ్యాక్టరీ మిగతా ఏది లేదమ్మా, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని మీరే ఒక టీం చేయండి. మినిమం ఒక 20 మందిని టీం చేస్తే ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు, టీచర్స్ ప్రొవైడ్ చేస్తారు. ఆ 20 మంది మీరు నేర్చుకొని మీరు గ్రూప్గా ఏదైనా సరే 20 మంది విడివిడిగా అయినా మీరు బయట వర్క్ చేసుకోవచ్చు. లేదంటే 20 మందిలో మీరు 4 5 ఒక టీం అయిపోయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి, ఒకళ్ళు బ్లౌజులు, ఒకళ్ళు నైటీలు, ఒకళ్ళు పెట్టి కోర్సు, ఇవి ఇలా చేసుకోరంటే మనం వచ్చాము నేర్చుకున్నాము ఏదో చేతన తరపున లీలా ప్రసాద్ గారు వీళ్ళు ఏదో మిషన్లు ఇప్పించారు అనే కాన్సెప్ట్తో మీరు రావద్దమ్మా. ఇక్కడికి వచ్చాము అంటే మన కాళ్ళ మీద మనం నిలబడాలి, ఇంకో నలుగురికి మనం దారి చూపించాలి. అది మన మెయిన్ కాన్సెప్ట్. మేము ఇంత టైం సర్వీస్ చేసేది కూడా ఈ మోటివేషన్ చేసి ఆ దిశగా మేము తీసుకెళ్తాకే. మీరు అలాంటి వాళ్ళని ఇప్పుడు నేను చెప్పాను 4-5 మీరు ఒక టీం అయ్యి ఒక దగ్గర ఎక్కడో దగ్గర కుట్టుకున్నారు, ఒక బోర్డు పెట్టేసుకొని, అంటే ఒకరికి బ్లౌజ్ అవసరమైంది, ఒకరికి నైటీ అవసరమైంది, ఒకరికి వాళ్ళు ఇంకా బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. మీరు ₹1 సంపాదించుకునే వాళ్ళు అవుతారు, మిగతా బయట వాళ్ళు తిరగకుండా ఒకే దగ్గర ప్రొవైడ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇది ఈ కాన్సెప్ట్ అయితే బాగుంటుంది. నేను లీలా ప్రసాద్తో కూడా మాట్లాడతాను. మీరు ఇంకా ఏ డౌట్స్ ఉన్నాయంటే కొంతమందికి జూట్ బ్యాగ్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది. జూట్ బ్యాగ్, పెయింటింగ్ ఇలాంటి అంటే ఒక్కొక్కటి ఈ దండలు ఎక్కువ దండలు చాలా మందికి అంటే బయట చాలా కాస్ట్. మేము మొన్న రవి గారు ఈరోజు మర్చిపోయానండి ఆ దండ తీసుకున్నాం. మేము క్లాత్తో దండ తయారు చేసాం. ఆ దండ మాకు తయారయ్యేసరికి 300 పడుతుంది. బయట మేము 900 కొన్నా ఉంటాం. మీరు ఇంటి చుట్టుపక్కల ఇప్పుడు ఈ దండలన్నీ US, కెనడా మా స్టూడెంట్సే ఇప్పుడు వాళ్ళే ఆర్డర్స్ వస్తుంది. వాళ్ళు ఇవన్నీ అంటే ప్రతిదీ చాలా చూసే వాళ్ళకి చాలా చిన్న వర్క్ లాగా అనిపిస్తుంది. ఇది ఏముంది దండే కదా అనుకుంటారు. కానీ అది దాంట్లో ఉన్న స్కిల్ కానీ దాంట్లో ఉన్న ఇన్కమ్ కానీ అంటే మన కాలేజీ మనకి చదువుతో పని లేదు, ఏజీతో పని లేదు. ఒక ఇంట్రెస్ట్ మనం పని చేసుకోవచ్చు, పక్కన వాళ్ళకి ₹1 వచ్చేలాగా మనం చూపించవచ్చు. ఈ దిశగా మీకు ఏం కావాలన్నా సరే లీలా ప్రసాద్ గారికి చెప్తే నేను కూడా ఇక్కడే ఉంటాం. మేము కూడా కోఆర్డినేట్ చేసి మీకు ఏ హెల్ప్ కావాలన్నా చేతన తరపున మేము ఎప్పుడూ రెడీగా ఉంటాం. మియాపూర్ కమ్ సంఘం గౌరవ సలహాదారు శ్రీ ప్రేమచంద్ర గారు 2 మాటలు మాట్లాడుతున్నారు. అంటే
లీలా ప్రసాద్ గారి కన్నా ముందు చేసి అనుకుంటాం. లీలా ప్రసాద్ గారు బాగా చేస్తున్నట్టు అనిపిస్తుంది. మేమేం చేయలేకపోయాము, కరోనా టైంలో ఉన్నాం అనుకుంటాను. ఏమి ఆ టైంలో ఏ ప్రోగ్రామ్స్ చేయలేకపోయాం, ఏదో చెప్పిన ప్రోగ్రామ్స్ ఏం చేయలేకపోయాం. ఇప్పుడు చాలా బాగుంది అనిపిస్తుంది. మా కోఆపరేషన్తో కూడా మేము కూడా ఇప్పుడు మేము ఇంత ముందు చేసినాక ఇప్పుడు ఈ సపోర్ట్ చేసి చేద్దామని అనుకుంటున్నాం. చాలా కార్యక్రమాలు మిస్ చేసాం. ఈ తర్వాత మేము కంటిన్యూ చేయడానికి మేము ప్రోత్సహిస్తాం. అందరికీ లేడీస్కి మంచి అవకాశం దొరికింది కాబట్టి ఇంకా చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్స్ చేతల ఫౌండేషన్ కొత్తగా వచ్చారు కాబట్టి ఆయన ద్వారా మేము చేయడానికి ప్రిపేర్ అవుతాం. థ్యాంక్స్ అండి. ఆంధ్రజ్యోతి డీజీపీ గారు వృత్తి ఇక్కడ మామూలుగా ఇక్కడ మాకు కమ సంఘానికి ప్రభుత్వ రీత్యా వృత్తి రీత్యా అంటారు. దీన్ని ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ రామచంద్రమూర్తి గారు ఒక 2 నిమిషాలు మాట్లాడుతున్నారు. మాకు ఎప్పుడు కూడా చేతుడు వాదులుగా ఉంటారు అన్ని రంగాల్లో. మన కమ సంఘానికి ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నారు శ్రీ బొబ్బా సురేష్ గారు. ఈయన కమ సంఘంలో సభ్యులు. ఈయన ప్రముఖ కన్స్ట్రక్షన్ బిల్డర్. శ్రీ వరమనేని సత్యనారాయణ గారు, ఈయన బిల్డర్. ఈయన ఇక్కడ మియాపూర్లో ఉంటారు. శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు ప్రముఖ సామాజిక సేవకులు. ఈయన ఇక్కడే ఉంటారు, మాకు గౌరవ సభ్యులు. కిలారి ప్రసాద్ గారు ఆయన ప్రముఖ వ్యాపారులు, ఆర్గనైజింగ్ సెక్రటరీ మియాపూర్. గిరి గారు ఆయన ప్రముఖ ఈ కన్సల్టేట్, ఈ జాబ్ సంబంధించినటువంటి కన్సల్టేట్, మా సాఫ్ట్వేర్ నిపుణులు. టీము కన్సల్ శ్రీమతి భవాని గారు, ఆవిడ ఈసీ మెంబర్. శ్రీమతి ఉమాదేవి గారు. ఇది టీము కమసంగం మియాపూర్. మాకు ప్రతి విషయంలో చేదురు వాదులుగా నిలబడే టీం. శ్రీ ఉమాదేవి గారు, ఈవిడ మన క్రమ సంఘంలో ఈసీ మెంబర్. ఒకసారి మీరు పరిచయం చేసుకుంటుంది. మీరు వచ్చేవాళ్ళం కాదు. మన చిరకాలం ఈ యొక్క కార్యక్రమం అనేది ఒకసారి ఒక బ్రాండ్గా ఉండాలి. తర్వాత ఏంటంటే చాలా జరుగుతుంది. ఫస్ట్ ఈవెంట్ అనేది ఒక బ్రాండ్గా ఉండాలి. మన సంఘం అసోసియేషన్ కూడా ఈ 10 రోజు ఆగస్టు 15 రోజు మనం చేసాం ఈ కార్యక్రమాన్ని మనం గుర్తుండిపోవాలి. అందుకనే మీ అందరికి కూడా మీరు తెలియజేసేది. ఒకసారి ఫోటో సెషన్. మన వినోద్ మంచి మాకు మీడియా సంబంధించినటువంటి సపోర్ట్ కూడా బాణం మీడియా, ఆయన నారా లోకేష్ గారికి మొత్తం అంతా కూడా ఆయన ఏం చేసేది. బాణం మీడియా మనతో కూడా మొత్తం ప్రజల్లో తీసుకెళ్ళేది ఆయన. మన మారాల సంబంధించినటువంటి మారాల ఫ్యామిలీ ఆయన. తర్వాత కమ్మవారి వైపు బుక్ ద్వారా చిరంజీవి గారు మన ప్రతి ఈవెంట్ని ఆయన జనంలో ఈ రోజు ఎలా ఉందంటే చేయడమే కాదు, చేసి కూడా జనానికి చూపించాలి. మన ప్రెజెంటేషన్ లేకపోతే ఎవరు పట్టించుకోరు. మనం చదవడమే కాదు, పరిస్థితి రాయాలి అని మనం చేయడమే కాదు, చేసి చూపించాలి అనేది మీ ప్రెజెంటేషన్. దాన్ని మానాల రఘు ఆ విధంగా జనంలో తీసుకెళ్తున్నాడు. ఆ విధంగా సపోర్ట్ కూడా కమ్మవారి వైపు చిరంజీవి గారు కూడా చేస్తున్నారు. వినోద్ అది మన టీడీపీ యాక్టివిటీస్ ఇప్పుడు
ఈరోజు కమ్మ సంఘం మియాపూర్ వారి ఆధ్వర్యంలో చేతన ఫౌండేషన్ వారి సహకారంతో వెంకన్న కుమార్ గారి యొక్క సహకారంతో సమాజంలో మహిళలది ముఖ్య పాత్రను తెలియజేస్తూ వారికి కుటుంబిషన్ ఇచ్చే కార్యక్రమం పెట్టడం ఎంతో సంతోషకరం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మున్ముందు సంఘం వారి ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు రవికుమార్ గారి సంవత్సరం మియాపూర్ వారి ఒక ఆత్మీయ నమస్కారం. Bapak,